హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసిన అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఐఫోన్ ఎస్సీ 2020 అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి నేను రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేయడం అయితే జరిగింది. మొబైల్ ఫోన్ కూడా ఇక్కడే ఉంది, చూడండి. ఇదే అనమాట మనము రీసెంట్ గా పర్చేస్ చేసిన ఐఫోన్ ఎస్సీ 2020. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో 17,500కే పర్చేస్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఎలా పర్చేస్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, ఈ వీడియో కూడా నేను ఐఫోన్ ఎస్సీ 2020 బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తాను. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది, అంటే మొబైల్ ఫోన్ యొక్క ఇంటర్నల్ మైక్ నుంచి మీకు ఆడియో కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ వచ్చేసి నేను 4K 30 FPS లో నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ కూడా డైరెక్ట్ గా జడ్జ్ అయితే చేయొచ్చు. అయితే ఇక లేట్ లేకుండా మనం ఐఫోన్ ఎస్సీ 2020 అన్బాక్స్ చేస్తాం. అయితే వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి తెలుసుకోవాలని నిజంగా ఇంట్రెస్ట్ గా ఉంటే ఖచ్చితంగా కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని యొక్క పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇదే అనమాట మనకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన పార్సల్ అయితే ముందుగా దీని యొక్క ప్రైస్ కనుక చెక్ చేస్తే మనం ఇక్కడ బాక్స్ మీద 17,499, అంటే నాకు 17,500 వరకు అయితే ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. అది కూడా ఎలా పడిందో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా. అయితే మనం ముందుగా సీల్ అయితే బ్రేక్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను సీల్ అయితే బ్రేక్ చేసా. ఇక్కడ మనకు బాక్స్ లో ఫస్ట్ వీళ్ళు బిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నేను మీకు చూపిస్తే బిల్లులో ఎలా ఉంది. యాక్చువల్లీ ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 26,000కి దొరుకుతుంది. కాకపోతే నేను కొద్దిగా లేట్ అయ్యాను కాబట్టి నాకు ఇది వచ్చేసి 26,999 రూపాయల ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. అంటే 27,000 అనుకోండి. అయితే నేను నా దగ్గర ఉన్న షామీ మొబైల్ ఫోన్ అయితే రెడ్మీ K20 Pro ఉంది కదా, దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేసా. ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చేసి మనకు 9,600 అయితే నాకు ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చింది. అయితే నాకు టోటల్ గా అమౌంట్ వచ్చేసి 17,500 వరకు అయితే నాకు టోటల్ అమౌంట్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇక మనం మొబైల్ ఫోన్ అయితే బయటికి తీస్తాం బాక్స్ లో నుంచి. అయితే మనకి వీళ్ళు ప్యాకేజింగ్ అయితే మనకు చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారనుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే జరగకుండా. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ మొబైల్ ఫోన్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే మనకు లోపల మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఐఫోన్ అని ఉంది, అలాగే రైట్ సైడ్ కూడా ఐఫోన్ అని ఉంది. అలాగే టాప్ లో చూసుకుంటే మనకి యాపిల్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బాటమ్ లో చూసుకుంటే కొన్ని సీరియల్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి నేను 64GB వేరియంట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకొంచెం కింది బాటంకి వస్తే దీని ఒక ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు తెలుసు కదా, మన ఇండియాలో లాంచ్ చేసింది వచ్చేసి 42,500కి అయితే యాక్చువల్లీ మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక మనం సీల్ ఓపెన్ చేసే కన్నా ముందు దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకు 4.7 ఇంచెస్ రెటీనా హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఫ్రంట్ 7 మెగాపిక్సెల్ కెమెరా, దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీని యొక్క అపేచర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. ఇక దీంట్లో యూజ్ చేసిన ప్రొసెసర్ వచ్చేసి మీకు యాపిల్ A13 బయానిక్ చిప్ అయితే యూజ్ చేశారు. ఇది మనకు 7+ నానోమీటర్ బిల్డ్ అయిన ప్రొసెసర్. అలాగే 3GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 1820 mAh బ్యాటరీ, అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అలాగే మనకు QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే టచ్ ఐడితో వస్తుంది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అలాగే దీని యొక్క కలర్స్ చూసుకుంటే ఇది మనకు బ్లాక్, వైట్, రెడ్ కలర్ లో వస్తుంది. ప్రెసెంట్ నా దగ్గర అయితే వైట్ కలర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా మనం ఈ మొబైల్ ఫోన్ యొక్క సీల్ అయితే బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందో అనేది అయితే చూస్తాం. బాక్స్ ఓపెన్ చేయగానే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ లో మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ డాక్యుమెంట్స్ లో మనకు ముందుగా కిక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సిమ్ రిజిక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు వారంటీ ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి కదా, అవి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు 2 యాపిల్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనం ఇవన్నీ పక్కన పెట్టి మొబైల్ ఫోన్ కనుక చూస్తే మొబైల్ ఫోన్ ఇక్కడ మనకు నీట్ గా ప్యాక్ చేసి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మొబైల్ ఫోన్ పట్టుకోగానే మనకు కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనకు నీట్ అండ్ కూల్ లుక్ లో అయితే ఉంది. మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ఇక మనకు దీంట్లో ఏమేమి కంటెంట్స్ వచ్చాయని చెక్ చేస్తా. అయితే ఇక్కడ మనకు ముందుగా 5 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు నార్మల్ అడాప్టర్ అని చెప్పొచ్చు. ఇదైతే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏం సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్. మీకు 5 వోల్ట్స్ 1 ఆంపియర్ తో వస్తుంది అనమాట ఈ అడాప్టర్ వచ్చేసరికి. ఇక అలాగే మనకు దీంట్లో ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇయర్ ఫోన్స్ అనేది మనకు చాలా క్వాలిటీగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకు మైనస్ పాయింట్ వచ్చేసి లైట్నింగ్ పోర్ట్ తో వస్తుంది అనమాట. అంటే మనకు దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. ఇక అలాగే దీంట్లో వచ్చేసి మనకు USB కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది
కూడా మనకు లైట్నింగ్ పోర్ట్ తో వస్తుంది. ఈ కంటెంట్స్ అన్ని మనం పక్కన పెట్టేసి ఇక ఈ మొబైల్ ఫోన్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఒక కవర్ ర్యాపర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే ఇప్పుడు నేను రిమూవ్ అయితే చేసి మీకు మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ యొక్క కవర్ ర్యాపర్ అయితే రిమూవ్ చేశాను. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క పవర్ అయితే ఆన్ చేశాను. నేను మీకు హోమ్ స్క్రీన్ లో అయితే కలుస్తా ఫ్రెండ్స్. ఇదంతా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి మొబైల్ ఫోన్ అంతా కూడా పూర్తిగా సెటప్ అయితే చేసేసా. అయితే మనం ముందుగా దీని యొక్క ఫిజికల్ ఓవరీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 4.7 ఇంచెస్ రెటీనా హెచ్డి డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనం టాప్ లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే 7 మెగా పిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. అలాగే దాని పక్కన సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇయర్ పీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ కి వస్తే మనకు టచ్ ఐడి అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనం రైట్ సైడ్ కనుక చూసుకుంటే పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. అలాగే సిమ్ ట్రే కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే స్లైడర్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. బటన్కి వస్తే స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంటర్నల్ మైక్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు లైట్నింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సింగిల్ 12 మెగా పిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఎల్ఈడి ఫ్లాష్ దాని పక్కనే చిన్న మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బాటంకి వస్తే యాపిల్ లోగో అనేది ఉంది. ఇంకా కిందికి వస్తే ఏమీ లేదనమాట. ఇక సెట్టింగ్స్ లోకి వెళ్ళి మొబైల్ ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది నార్మల్ గా 64 GB వేరియంట్ నేను తీసుకునేది వచ్చేసి. అయితే ఇక్కడ నేను అబౌట్ ఫోన్ లోకి అయితే వెళ్తున్నా. ఇక్కడ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కనుక చూసుకుంటే నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 52 GB వచ్చింది. కాకపోతే నేను కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నా. అంటే యూట్యూబ్ యాప్ కానీ అలాగే గూగుల్ యాప్ ఇటువంటి ఇన్స్టాల్ చేసుకునే దాన్ని అక్కడ 48 GB చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు కొన్ని వీడియో శాంపుల్స్ అలాగే ఫోటో శాంపుల్స్ కూడా చూపిస్తాను. అప్పుడు మీరు జడ్జ్ చేయొచ్చు కెమెరా క్వాలిటీ ఎలా ఉందో అనేది అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ మీకు వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ అనేది జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నడుస్తున్నా కూడా మీరు వీడియో స్టెబిలేషన్ కూడా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జడ్జ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. అలాగే మీరు ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. నాకు మొబైల్ ఫోన్ వచ్చేసి 2 feet దూరంలో అయితే ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఇప్పుడు నేను నడుస్తా, మీరు స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు మీకు వీడియో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో కూడా మీరు జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నడుస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని మీరు బ్యాక్ కెమెరా ఫోటో శాంపుల్స్ అయితే చూడండి. ఇవి నార్మల్ ఫోటోసే. ఇవి వచ్చేసి మనకు బ్యాక్ కెమెరా లో లైట్ ఫోటోస్. ఇవి వచ్చేసి మనకు బ్యాక్ కెమెరా అనేది లో లైట్ విత్ ఫ్లాష్ అనమాట ఫ్రెండ్స్. ఇక మీరు కొన్ని ఫ్రంట్ సైడ్ కెమెరా శాంపుల్స్ కూడా చూడండి. ఇవి నార్మల్ ఫోటోసే. ఇది వచ్చేసి మీకు లో లైట్ ఫోటో. ఇది లో లైట్ విత్ ఫ్లాష్ అనమాట ఫ్రెండ్స్. నేను ఇక యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తా. అక్కడి నుంచి మీరు వీడియో క్వాలిటీ అలాగే స్పీకర్ అవుట్పుట్ కూడా చెక్ చేయొచ్చు ఎంత క్లారిటీగా వస్తుంది అనేది అయితే. వీడియో అనేది మొదలు పెట్టేస్తామా ఫ్రెండ్స్. వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కింద అనుకుంటున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని యొక్క పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్ కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఐఫోన్ SE 2020 యొక్క అన్బాక్సింగ్ అయితే. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. అలాగే ఇటువంటి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ అలాగే కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ వీటన్ని దాంట్లో గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.